సంబంధించిన డీజో బడ్స్ పి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే మొత్తం వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి. మనకి బాక్స్ మీద అయితే డీజో బ్రాండింగ్ అయితే కనపడుతుంది. అండ్ లోపల ఏ విధంగా ఉందో స్క్రీన్ మీద బాక్స్ మీద ఉంది. మనకి ఇది బ్లాక్ కలర్ వేరియంట్. మనం దీని స్పెక్స్ మనం మాట్లాడుకుంటే మనం దీంట్లో 13mm డైనమిక్ డ్రైవర్స్ అయితే వస్తాయి. 40 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3కి మనకి సపోర్ట్ చేస్తుంది. లో లేటెన్సీ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇది అంటే మనకి పూర్తి కాదు, మనకు కాల్స్లో మాట్లాడేటప్పుడు మనకి నాయిస్ అయితే క్యాన్సిలింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అయితే సూపర్గా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, లోపల మనకి ఈ విధంగా ఉంది. చూడటానికి అనేది చాలా అట్రాక్షన్గా ఉంది. అంటే మనము ఈ ప్రైజ్లో దీని ప్రైజ్ నేను తీసుకున్నప్పుడు మాత్రం 1118 నేను ఫస్ట్ సేల్లో తీసుకున్నాను. వీడియో అదే డిలే అయింది కొన్ని కారణాల వల్ల. అందుకని ఇప్పుడు మనకు ప్రస్తుతం వచ్చేసి స్క్రీన్ మీద ఉంది కదా రేటు, నేను ఎడిటింగ్ చేసే టైంలో ఎంత ఉంటే అంత మీకు స్క్రీన్ మీద పెడతాను. అండ్ మనకి ఆఫర్లో వచ్చే మనకి 1100 వస్తుంది. అది చూడటానికి మనకి బడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇయర్లో పెట్టుకున్నప్పుడు మంచి ఫిట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ ప్రైస్లోనే చాలా బ్రాండింగ్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మనం ఫస్ట్ మనం పేర్ చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్ మీ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ రికార్డింగ్ చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్లూటూత్ అనేది ఓపెన్ చేశాను. ఇక మనకి అదిగోండి డీజో బడ్స్ పి అయితే వచ్చింది. ఇవి నేను కనెక్ట్ చేస్తున్నాను. అదిగోండి బ్యాటరీ లైఫ్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో రియల్మీ లింక్ అనే అప్లికేషన్ ఉంటుంది. రియల్మీ సంబంధించిన ప్రొడక్ట్స్ అని మనం అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక మనం అప్లికేషన్ ఓపెన్ చేసామంటే మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే అకౌంట్ లాగిన్ కావచ్చు. లైన్ వాళ్ళు అయితే మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాయి కాబట్టి అదిగోండి డీజో బడ్స్ పి అయితే కనపడుతుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. అదిగోండి నాకు ఇక్కడ అయితే ఓపెన్ అయింది, చూసారు కదా. అండ్ మనకి ఇక్కడ బూస్ట్ ప్లస్ అని ఉంది, బ్యాలెన్స్ అని ఉంది, అండ్ బ్రైట్ అని ఉంది. నేనైతే మీకు రికమెండ్ చేసేది వచ్చేసి ఇయర్ ఫోన్స్కి నేను బూస్ట్ ప్లస్ అయితే రికమెండ్ చేస్తాను. బూస్ట్ ప్లస్ క్లిక్ చేసినామని ఒక రకమైన సౌండ్ అనేది వస్తుంది. అండ్ గేమ్ మోడ్ అయితే ఉంది. బటన్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. బటన్ సెట్టింగ్లో మనకి డబల్ ట్యాప్కి ఫంక్షన్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ ట్యాప్ ఒక ఫంక్షన్ పెట్టుకోవచ్చు, టచ్ హోల్డ్కి ఒక ఫంక్షన్ పెట్టుకోవచ్చు, అలాగే రైట్కి లెఫ్ట్కి మీకు ఇష్టమైన ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డబల్ ట్యాప్కి ప్లే అండ్ పాస్, ట్రిపుల్ ట్యాప్కి నెక్స్ట్ ట్రాక్, అండ్ టచ్ హోల్డ్కి మనము ఇంకా డ్యూయల్ స్విచ్చింగ్ అయితే కావచ్చు. డ్యూయల్ స్విచ్చింగ్ అంటే మనము ఈజీగా ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి, ఎగ్జాంపుల్గా మీకు పీసీ ఉందనుకోండి, పీసీ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి పీసీకి ఈజీగా అనేది స్విచ్చింగ్ అయితే కావచ్చు. అలాగే గేమ్ మోడ్ అయితే లాంగ్ టచ్ రెండు మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనం గేమ్ టచ్ అయితే గేమ్ మోడ్ అయితే వెళ్ళిపోతాము. ఇవి టచ్ కంట్రోల్స్ వచ్చేసి అది కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక మీకు సన్నగా గీతలాగా కనపడుతున్నాయి, ఈ కెమెరా కనపడిపోవచ్చు ఇక్కడ. ఇవి టచ్ కంట్రోల్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు టచ్ కంట్రోల్స్ స్క్రీన్ మీద చూద్దాం మనము. ఫ్రెండ్స్ అదిగోండి డబల్ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు మీకైతే ట్రిపుల్ ట్యాప్ అయింది. నేను గబిక్కే 3 సార్లు అయింది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే నేను పెట్టాను కదా, గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు డబల్ ట్యాప్ చేద్దాము, ప్లే ఇది సాంగ్. అది చూసారు కదా, అదిగోండి ప్లే పాస్. ఇలా మనం ట్రిపుల్ ట్యాప్ చేసి గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫంక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం అన్ని ఫంక్షన్స్ చూపిస్తే చాలా డిలే అవుతుంది వీడియో. మీకు నచ్చిన ఫంక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సౌండ్ క్వాలిటీ మాట్లాడుకోవాలి. సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా మనకి రెడ్ లైట్ అయితే వెళ్తుంది. మనకి టోటల్గా 2 hours అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. 1 hour నుంచి 2.5 hours 2 hours దాకా పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. మనకి పైన స్క్రీన్ మీద చూస్తారా రెడ్ లైట్ అయితే కనపడుతుంది. వాళ్ళు ఇచ్చిన కేబుల్ మనకి క్వాలిటీ అనేది బాగుంది. అండ్ మనకి ఇయర్ ఫోన్స్ వచ్చేసి ఇది ఇన్ ఇయర్ టైప్ కాదు, మనకి ఇయర్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అందువల్ల నేను తీసుకోవడం జరిగింది. మనకి ఇన్ ఇయర్ అనేది మనకి స్క్రీన్ మీద చూస్తాను కదా, ఇన్ ఇయర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్ ఇయర్ వల్ల మనకి ఇయర్ అనేది పెయిన్ వస్తుంది. కానీ సౌండ్ క్వాలిటీ పరంగా వీటికన్నా అవే బాగుంటాయి. మనకి ఇన్ ఇయర్లో అనేది మన సౌండ్ అనేది బయటికి పోదు. ఇవి మనకి సౌండ్ అనేది కొంచెం బయటికి పోతుంది. అలా పెట్టుకుంటాం కదా, మనకి కొంచెం బయటికి అనేది పోతుంది, ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. కానీ డైలీ వాడుకోవడానికి ఇవి అనేది బాగుంటుంది. అండ్ కంఫర్ట్ కూడా బాగుంది. మనం ఎంత ఊపినా కింద అనేది పడకుండా ఉంటాయి. అండ్ ఇది మనకి
కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ మనకి వైట్ ఉంది, బ్లాక్ ఉంది అండ్ బ్లూ కలర్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్కి నా వాళ్ళకైతే వర్త్ అని చెప్తాను. అండ్ నేను 1 వీక్ నుంచి వాడి నేను రివ్యూ అనేది చెప్తున్నాను. 1 వీక్ నుంచి వాడి మీకు రివ్యూ అని కలిపి చెప్పాను. అందువల్ల నేను 5కి 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఆఫర్స్లో ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. అక్కడ నుంచి మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.